నమస్తే అండి అందరికి. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న కార్తీక పౌర్ణమి రోజు తీసింది. కార్తీక పౌర్ణమి రోజు నేను ఇంట్లో ఏం పనులు చేసుకున్నాను, ఇలా పిండి దీపాలు పెట్టుకుని శివయ్యకి ఎలా పూజ చేసుకున్నాను, అలాగే ఈ రోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ గా ఇంట్లో ఏమేం ప్రసాదాలు చేసుకున్నాను, అలాగే మాకు ఇంటి దగ్గరే ఉన్న గుడిలో అయితే శివలింగం కూడా వేసాము. ఇంకా ఈ రోజు నేను ఏమేం పనులు చేసుకున్నాను, కార్తీక పౌర్ణమి రోజు ఇలా నేను చేసిన పనులన్నీ అయితే వీడియో తీసాను. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అవుతుంది. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇల్లు తుడిచేసుకొని స్నానం చేసేసి వచ్చి ఇక్కడ గడపనైతే పూజించుకుంటున్నాను. మనం ఏదైనా పండగ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇంట్లో ఉన్న గడపనే పూజించుకుంటాం కదా. సో నేను అలాగ రాగానే ఇలా గడపనైతే పసుపు రాసి కుంకుమ పెట్టుకొని పిండితోటి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. కార్తీక సోమవారాలు కానీ లేదా మిగతా రోజుల్లో కానీ ఎప్పుడైనా సరే నేను ఉదయాన్నే పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ గుమ్మం దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటాను. నాకు శుక్రవారం రోజు కానీ లేదా పండగలప్పుడు కానీ ఇలా గుమ్మాన్ని పసుపు రాసి కుంకుమ పెట్టుకొని పిండితోటి ఇలా ముగ్గు వేసుకుంటే నిండుగా చాలా బాగుంటుంది. లాంగ్ వీడియోస్ చేయడం ఈ మధ్య స్టార్ట్ చేశాను కదా, కొంచెం చెప్పిందే చెప్పినట్టుగా ఉంటుంది. అక్కడక్కడ ఏమనుకోకుండా స్కిప్ చేసేయండి. అయినా నాకు సాధ్యమైనంత వరకు బాగా చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఈ వీడియో తీసే టైంకి అంత తెల్లారలేదు, లైటింగ్ అయితే అంత బాగా ఏం లేదు, అందువల్ల మీకు అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. కానీ వీడియోల కంటే కూడా బయట ఇంకా నిండుగా చాలా బాగుందనమాట. ఇంకా గుమ్మ ముందే సైడ్ కి ఇలాగా కొంచెం పసుపు రాసేసుకొని పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి గ్యాస్ ను కూడా ముందు రోజే నీట్ గా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. గ్యాస్ స్టవ్ కూడా ఇలా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ రోజు ఎలా ఇంట్లో పూజ అయితే చేసుకుంటానో ఉదయాన్నే పూజ ఇలా సింపుల్ గానే చేసేసుకున్నాను. ఎందుకంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రసాదాలు అవి చేసుకొని శివయ్యకి కొంచెం స్పెషల్ గా పూజ చేసుకుందాం ఈవినింగ్ టైంలో అని చెప్పనేసి మార్నింగ్ అయితే మామూలుగానే చేసుకున్నాను. ఇంకా ఈ రోజు అంతా ఉపవాసమే కదా, ఇంకా వంట చేసే పని కూడా ఏముండదు, పని చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పనేసి ఇడ్లీ పిండికి దోశ పిండికి అయితే నైటే నానబెట్టుకున్నాను. ఈ కార్తీక పౌర్ణానికి ముందు రోజు చేసుకున్న పనులన్నీ కూడా ఒక వీడియో తీసానండి. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఉదయం పూట పూజ అదంతా అయిపోయిన తర్వాత నైట్ నానబెట్టుకున్న పప్పు బియ్యము ఇవన్నీ అయితే కడిగేసి ఇలా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. నాకు ఎందుకనో మిక్సీలో వేసిన పిండి కంటే కూడా గ్రైండర్ లో వేసిన పిండి అయితే చాలా బాగా నచ్చుతుంది. అదీగాక ఏంటంటే గ్రైండర్ లో వేస్తే పిండి ఒదిగిస్తుంది. ఇంకోటి ఏంటంటే మిక్సీలో వేసిన పిండికి గ్రైండర్ లో వేసిన పిండికి చాలా తేడా ఉంటుంది. అయినా ఇప్పుడు లేని గ్రైండర్ ఎక్కడ తీసుకొద్దాంలే గానీ ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నాను. అసలు ఈ రోజంతా చాలా బిజీగా గడిచింది. అసలు ఒక్క క్షణం కూడా తిరిగిలేదు. అస్తమాను ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా అలసట అనిపించింది. నార్మల్ డేస్ లో ఎప్పుడైనా ఒక పూట గానీ ఒక రోజు గానీ అన్నం తినకపోయినా ఆకలే లేదులే అందుకే తినలేదు అనుకుంటాము. కానీ ఇలా ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ లేని ఆకలేసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ఈ రోజు ఉపవాసం ఉన్నాం, ఏం తినకూడదు అనేదే ఉంటుంది మైండ్ లో. అందువల్ల ఏమో ఇలాగ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండిలోకి ఇలా రవ్వ కూడా ముందే నానబెట్టేసుకున్నాను. ఇడ్లీ రవ్వ బాగా నానిపోయిన తర్వాత 1-2 సార్లు నీట్ గా వాష్ చేసుకొని ఇలా పిండిలోకి అయితే రవ్వ అంతా పిండేసి వేసుకుంటున్నాను. ఇక్కడ మా హర్ష అయితే నిద్రగోళ్ళు లేచాడు. ఇంకా నేను అరవటానికి డ్యూటీ ఎక్కాలన్నమాట. ఇడ్లీ పిండి దోశ పిండి ఎప్పుడైనా సరే వేసిన తర్వాత వెంటనే మూతలు పెట్టేసేయకుండా ఒక 10 నిమిషాలు అయితే ఇలా పక్కకు పెడతాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం మిక్సీ పట్టినప్పుడు పిండిని మిక్సీలో వేయటం వల్ల ఆ మిక్సీ హీట్ ఎక్కినప్పుడు పిండి కూడా వేడిగా అనిపిస్తుంది. అందుకని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఈ పిండిలు అయితే మాకు ఈజీగా ఒక 4-5 రోజులు వచ్చేస్తాయి. ఇంకా ఫ్రిడ్జ్ లో బంతి పువ్వులు చూసారా ఎన్ని ఉన్నాయో, ఈ పువ్వులన్నిటితోటి ఈవినింగ్ అయితే శివలింగం వేయాలి. ఈసారి శివలింగం అయితే చాలా బాగా కుదిరింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మధ్యలో చూడండి. ఇంక ఇప్పుడైతే మా హర్షాకి స్నానం చేయించేసి వాడికి టిఫిన్ అది పెట్టేసి ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టి నిద్ర ముంచేశాను. వాడు మెలకుగా ఉన్నాడంటే అసలు ఏం పని చేసుకోనీడు, చేసే పనికి అడ్డం వస్తా ఉంటాడనమాట. ఒక పని చేస్తుంటే 4 పనులు చేసి పెడతాడు. ఇంకా అందుకని వాడి నిద్ర ముంచేసిన తర్వాత ఈ రోజు 365 ఒత్తులు అయితే వెలిగిద్దాము అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ ఒత్తులన్నీ అయితే లెక్క పెట్టుకుంటున్నాను. మనకి బయట షాపుల్లో 365 ఒత్తులు అని చెప్పనేసి ప్యాకెట్లు అమ్ముతారు, కానీ దానిలో 365 ఒత్తులు ఉండవు. అందుకని విడిగా ఒక 5-6
ప్యాకెట్లు ఒత్తులు అయితే తీసుకొచ్చుకొని నేను అన్ని విడివిడిగా ఇలా లెక్క పెట్టుకొని 365 ఒత్తులు ఒక కట్టలాగా కట్టేసి ఆవు నెయ్యిలో అయితే నానబెట్టుకుంటాను. ఆ ప్యాకెట్ లా కాకుండా వాళ్ళే చిన్న చిన్న 365 కట్టల్లాగా కూడా అమ్ముతారు. నేను వాటిని కూడా ఉంటాయో ఉండవో అనేది నాకు కొంచెం డౌట్. అందుకని నేనే ప్రతిసారి 365 ఒత్తుల కోసం ఇలా ఒత్తుల ప్యాకెట్లు అయితే విడిగా తీసుకొచ్చుకొని లెక్కేసుకొని ఒత్తులు అయితే నానబెట్టుకుంటాను. 365 ఒత్తులు కొనుక్కొని వెలిగించుకునేటప్పుడు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా షాపు వాళ్ళ మీద పాపం పుణ్యం భారం వేసేస్తుంటాం కదా. కానీ అది కరెక్ట్ కాదేమో. అమ్ముకునే వాళ్ళు అన్నిటి మీద కరెక్ట్ గా లెక్క పెట్టి పెట్టాలి అంటే అది అవ్వని పని. అందుకని సుమారుగా ఇన్ని అని చెప్పనేసి వాళ్ళు ప్యాకెట్లు అయితే రెడీ చేస్తూ ఉంటారు. పాపం పుణ్యం భారం అంతా వాళ్ళ మీదే వేసేయకుండా మనం కదా 365 ఒత్తులు వెలిగించుకునేది. సో ఇలా కొంచెం శ్రద్ధగా మనం లెక్క వేసుకొని చేసుకుంటే మంచిదేమోనని నేను అనుకుంటున్నాను. అయినా ఇప్పుడు రోజుల్లో మనుషులకి అంత ఓపిక శ్రద్ధ ఎవరికి ఉన్నాయిలే కానీలే గాని కొంతమందికి అయితే అసలు ఎంత ఓపిక అబ్బా. ఈ కార్తీక మాసంలో వాళ్ళే దూదితోటి ఒత్తులు చేసుకొని 365 ఒత్తులు వెలిగించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ రోజు 365 ఒత్తులు పిండి దీపాల్లో అయితే వెలిగిద్దాము అనుకుంటున్నాను. అందుకని ఉదయాన్నే దోసపిండికి వేసేటప్పుడే కొంచెం బియ్యం అయితే నానబెట్టుకొని ఆరబెట్టేసుకొని ఇలా మిక్సీలో అయితే పిండి వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్య పిండిలోకి కొంచెం బెల్లము కొంచెం పాలు వేసి అయితే ఇలా మెత్తగా మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా ముద్దలాగా కలుపుకోవాలి మెత్తగా. తర్వాత వచ్చేసి మనం పిండి దీపాలని ఎన్ని అయితే కావాలో ఎంత సైజు లో కావాలో మనకు నచ్చినట్టుగా ఇలా చేసుకోవటమే. నేనైతే ఇక్కడ 5 పిండి దీపాలను చేసుకున్నాను. 3 పిండి దీపాలేమో కొంచెం పెద్దవి, ఒక 2 ఏమో చిన్నవి. 3 పెద్దగా చేసిన పిండి దీపాల్లో అయితే సాయంత్రం 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ఒకటి నా పేరు మీద, ఒకటి మా ఆయన పేరు మీద, ఒకటి మా హర్ష పేరు మీద, మిగిలిన 2 పిండి దీపాలు అయితే సాయంత్రం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు శివయ్య దగ్గర పెట్టుకుని అయితే దీపారాధన చేసుకుంటాను. పిండి దీపాలన్నీ చేయటం అయిపోయిన తర్వాత గంధం తోటి కుంకుమ తోటి ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి పెట్టుకునేటప్పుడు అయితే నామాలు లాగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను శివయ్య కోసం పెడుతున్నాను కాబట్టి ఇలా అడ్డనామాలు పెట్టేసి కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకుంటున్నా. చాలా వరకు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి దీపాలు పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇలా పిండి దీపాలు చేయడం అయితే ఇది 2వ సారి. నాకు ఫస్ట్ సారి చేసినప్పుడు చాలా మంది చూశాను కానీ వీడియోస్ లో పిండి దీపాలు పగుళ్ళు వస్తాయి, అలా వస్తాయి ఇలా వస్తాయి అని విన్నాను చూసాను. కానీ అలా ఎందుకు వస్తాయా అని చెప్పనేసి నేను ట్రై చేశాను కానీ నాకు అసలు అలా ఏం రాలేదు. ఇంతకు ముందు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఇది 2వ సారి. నాకు ఈ 2వ సారి కంటే కూడా ఫస్ట్ టైం చేసినయే బాగా వచ్చినట్టు అనిపించినాయి. ఇంక ఇక్కడైతే ప్రసాదం కోసం పొంగల్ చేసుకుందామని ఇలా పొంగల్ అయితే పెట్టుకుంటున్నాను. నేను పొంగల్ చేసుకున్న ప్రతిసారి కూడా గిన్నెకి ఇలా పసుపు రాసి కుంకుమ పెట్టుకొని అయితే చేసుకుంటాను. ప్రతిదీ అయితే పర్టికులర్ గా వీడియో అయితే ఏం తీయలేదు. ఈ పనులన్నీ చేసుకుంటూ ఒక పక్క వీడియో తీసుకుంటూ చాలా కష్టం అయిపోయింది. ఇంక అందుకని అంత డీటెయిల్ గా అయితే వీడియో ఏమీ తీయలేదు. ఇంక ఇక్కడ పొంగల్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఫైనల్లీ కొంచెం నెయ్యి వేసేసుకొని అయితే పొంగలి పక్కకు దింపేసుకున్నాను. ఒక పక్క పొంగల్ చేసుకుంటూనే పూర్ణాల కోసం పప్పు అయితే కుక్కర్ లో పెట్టేశాను. ఆ పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మన స్వీట్నెస్ కు తగ్గట్టుగా బెల్లం వేసుకొని ఒక 2-3 యాలకులు కూడా దంచి వేసుకోవాలి. మనం బెల్లం వేసిన తర్వాత ఆ బెల్లం కరిగి ఈ పప్పు అంతా పలచగా అయిపోతుంది. ఇలా గ్యాస్ మీద సిమ్ లో పెట్టేసుకొని ఆ పప్పు అంతా దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఆ పప్పు అంతా దగ్గర పడిన తర్వాత ఇంకొంచెం గాలి పెడితే ఆరుతుందిలే అని చెప్పనేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. ఈ లోపు టైం వేస్ట్ కాకుండా ఇలా గారెలు అయితే వేసుకుంటున్నాను. ఇలా గారెలు వేయడానికి ప్రతిసారి మిక్సీలో పప్పు వేసినప్పుడల్లా నాకు ఎందుకు గట్టిగా వచ్చినట్టు అనిపించేవి. ఎందుకంటే అసలు వాటర్ వేయకుండా వేసేదాన్ని, దాని వల్ల ఏమో గానీ అట్లా వచ్చాయి అనమాట. ఈ రోజు కొంచెం వాటర్ వేసి పిండి కొంచెం పల్చగా ఉందనేసి ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తీసి వేసాను. గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. మీకు ఇప్పుడు చూపిస్తానులేండి ఎలా వచ్చినాయి కూడా. ఇంకా పప్పు కూడా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా పూర్ణాలు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే నేను ఇంట్లో చేసుకున్న ప్రసాదాలు పొంగలి, ఉదయం మా హర్ష కోసం ముద్దపప్పు అయితే చేశాను. అదే దేవుడికి కూడా కొంచెం తీసి పక్కన పెట్టేశాను. ఇంకా గారెలు పూర్ణాలు అయితే చేశాను. ఇంతవరకే చేయగలిగాను అనమాట. ఇంకా ఇంతకన్నా చేసినా కూడా తినేవాళ్ళు లేరు ఇంట్లో. అన్ని చేసి వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పనేసి కొంచెం కొంచెమే చేశాను. ఇంకా మా హర్షకి మధ్యాహ్నం అన్నం వండినప్పుడే ఒకసారి నాకు కూడా ఈవినింగ్ కి వండేసుకున్నాను. ఇంక ఇక్కడికి టైం వచ్చేసి 4 అయిపోయింది. ఇంకా ఇంట్లో పని, వంటలు, ప్రసాదాలు అన్ని అయితే అయిపోయినాయి. ఒకసారి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని ఇల్లు అయితే చిమ్మేసుకున్న తర్వాత ఇక్కడ గుడి దగ్గరకు అయితే శివలింగం వేయడానికి వచ్చాను. ఇప్పటికే టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి శివలింగం అది వేసి మళ్ళీ వెళ్ళి ఇంట్లో పని చేసుకునేటప్పటికైతే చాలా టైం పడుతుంది. అందులోనూ ఈ రోజు పౌర్ణమి
7 వరకు 7:30 వరకు ఉందంట. అందుకోసం అని చెప్పనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకునేటప్పటికి లేట్ అవుతుందని ఒకసారి ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత అయితే గుడి దగ్గరకు వచ్చాను. ఇలా అంకమ్మ తల్లి గుడిలో ప్రతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపాలు వెలిగించేటప్పుడు ఉప్పుతోటి గాని లేదా కలర్స్ తోటి గాని లేదా ఫ్లవర్స్ తోటి గాని ఇలా శివలింగం గాని అమ్మవారిని గాని వేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అయితే మాక్సిమం ఇలా అమ్మవారి ఎదురుగా శివలింగమే వేస్తారు. ఈ సంవత్సరం అయితే ఇలా వేసామన్నమాట. ఫస్ట్ అసలు ఎంత టైం పడుతుందో ఏమో అనుకున్నాం గానీ వేస్తూ ఉంటే అసలు ఎక్కువ టైం పట్టినట్టు అనిపించలేదు. ఈసారి చాలా త్వరగా వేసినట్టు అనిపించింది. మెయిన్ ఏంటంటే అంతా ఒకే కలర్ అంటే సింగిల్ కలరే కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా ఉప్పుతో అలా కలర్స్ వేయటం అయిపోయిన తర్వాత అలాగే వదిలేసేద్దాంలే సింపుల్ గా ఉంది అన్నారు. కానీ నాకు అంత లుక్ వచ్చినట్టుగా అయితే ఏమనిపించలేదు. అందుకని బంతి పువ్వులతోటి ఇలా గులాబీ పువ్వులతోటి అయితే అవుట్ లైన్ బోర్డర్ అయితే వేసాను. చూడటానికి అసలు చాలా నిండుగా అనిపించింది. అవుట్ లైన్ బోర్డర్ వేసినాక ఫైనల్ గా అయితే ఇలా ఉంది. ఇక్కడ ఈ శివలింగం వచ్చేసి అమ్మవారి గుడిలో మండపంలో వేసిందనమాట. ఒక్కోసారి ఇక్కడ అమ్మవారిని వేస్తూ ఉంటారు, ఒక్కోసారి ఇలా శివలింగం వేస్తూ ఉంటారు. ఈసారి ఇలా శివలింగం వేసి ఇక్కడ ఓం కూడా వేశారు. దగ్గర నుంచి వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. ఈ రోజు పౌర్ణమి 7 వరకే ఉండటం వల్ల చాలా కంగారుగా అయిపోయింది అంతా. ఇందాక శివలింగం వేసాం కదా, ఆ శివలింగం చుట్టూ దీపాలు పెడతారు. అలాగే గుళ్ళో కూడా మొత్తం దీపాలు అయితే పెడతారు. ప్రతిసారి అయితే అలా దీపాలన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంట్లో స్నానం చేసి దీపారాధన చేసుకొని మళ్ళీ వెళ్ళి గుళ్ళో దీపాలు అయితే వెలిగించి వచ్చేవాళ్ళము. ఈసారి దీపాలు వెలిగించడానికి వెళ్ళే అంత టైం లేదు. ఇంట్లో పూజ అయ్యేటప్పటికి 6:20 అలా అయిపోయిందనమాట. ఇంకా శివాలయంకి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకోవాలి పౌర్ణమి ఉన్నప్పుడే అని చెప్పనేసి అయిపోతుందని ఇంట్లో పూజ అంతా అయితే ఇలా ఫాస్ట్ గా చేసుకున్నాను. ఒకవేళ టైం ఉంటే ఇక్కడ గుడిలోకి వెళ్ళేసి దీపాలు వెలిగించి తర్వాత శివాలయంకి వెళ్దాంలే అని. ఇంకా శివయ్య ఫోటో ఒక్కటే సపరేట్ గా పెట్టుకొని పిండి దీపాలు అవి పెట్టుకొని కొంచెం స్పెషల్ గా అయితే పూజ చేసుకున్నాను. రోజు లాగానే ఇంట్లో ఎలా అయితే దీపారాధన చేసుకుంటానో అలాగే పూజ గదిలో కూడా దీపారాధన అయితే చేసుకున్నాను. కార్తీక మాసంలో చాలా మందికి నోములు ఉంటాయి కదా, కొంతమందికి రాశి నోములని, కొంతమందికి లెక్క నోములని, అలా సోమవారాలు కొంతమందికి నోములు ఉంటాయి, కొంతమందికి ఇలా పౌర్ణమి రోజు కూడా ఉంటాయి. ఇలా పౌర్ణమి రోజు నోములు ఉన్న వాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే శివయ్యకి ఇలా అయితే పూజ చేసుకున్నాను. నేను శివయ్య పూజ ఇంట్లో ఎలా చేసుకున్నానో మీకు అందరికి ఒకసారి క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. శ్రావణ మాసంలో గానీ కార్తీక మాసంలో గానీ ఇలా ఎప్పుడైనా స్పెషల్ డేస్ లో పూజ చేసుకోవడానికని ఇలా పీట లాంటిది అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా అది పెట్టేసుకొని తడిగుడ్డతో తుడిచి పిండితోటి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని శివయ్య ఫోటో పెట్టేసుకొని గులాబీలు చామంతులతోటి ఇలా అలంకరించుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి పిండి దీపాలు చేసుకున్నాను కదా, ఆ పిండి దీపాల్లో కూడా దీపాలు వెలిగించేసుకొని ఇలా నేను చేసుకున్న ప్రసాదాలన్నీ అయితే పెట్టుకున్నాను. అలాగే పసుపుతోటి గౌరీదేవిని చేసుకుని తాంబూలం పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న దేవుని ఫొటోస్ అన్నిటికి కూడా ఇలా పువ్వులు పెట్టేసుకొని ఇక్కడ కూడా ప్రసాదం పెట్టుకొని ఇక్కడైతే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నాను. నేను ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంట్లో దీపారాధన చేయడానికి ఇలా మట్టి ప్రమిదలే వాడుతూ ఉంటాను. నేను మధ్యాహ్నం టైంలోనే గుడికి తీసుకెళ్ళడానికి కావాల్సిన వస్తువులన్నిటిని అంటే నానబెట్టుకున్న 365 ఒత్తులు, ఆవు నెయ్యి, కడ్డీలు, కర్పూరము, పువ్వులు, కాయలు, తమలపాకులు ఇలాంటివన్నిటిని ఒక బుట్టలో పెట్టుకొని ముందుగానే రెడీ చేసుకున్నాను. అప్పటికప్పుడు సర్దుకున్నామంటే ఒకటి పెట్టుకొని ఒకటి పెట్టుకోకుండా కొన్ని మర్చిపోయి అయితే వెళ్ళిపోతామని చెప్పనేసి మధ్యాహ్నమే ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అంతా అయిపోయింది. ఇంకా గుడికి బయలుదేరదాం అనే టయానికి పెద్ద వర్షం పడింది. అబ్బో ఇంత చేసుకొని దీపాలు వెలిగించుకోకుండా ఎలాగా అని చెప్పని కొంచెం సేపు అయితే డిసప్పాయింట్ అయ్యా. కానీ ఇంత చేసుకొని దీపాలు వెలిగించుకోకుండా ఎలాగూ అని చెప్పనేసి కొంచెం వాన తగ్గిన తర్వాత ఆటోలో వెళ్ళి ఇలా 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాను. వర్షం పడింది కదా, గుళ్ళో అంత ఎక్కువ మంది జనం అయితే ఉండరేమో అనుకున్నాను కానీ చాలా రష్ గా ఉంది. అసలు కాలు తీసి కాలు పెట్టడానికి గానీ దీపాలు వెలిగించుకోవడానికి గానీ అస్సలు ఖాళీ లేదు, అంత మంది జనం ఉన్నారు. ఇంకా ఒత్తులు వెలిగించేసుకొని శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత ఈ రోజు బుధవారము అయ్యప్ప స్వామికి పడి పూజ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా అది కూడా చూసుకొని అయోధ్యలో రాముల వారికి గుడి కట్టారు కదా, సేమ్ అలాగే అయోధ్య లాగా ఇలా ఏర్పాటు చేసి అందులో రాముల వారిని పెట్టారు. ఎక్కడో లోపల చిన్నగా కనిపిస్తున్నారు అక్కడ రాముల వారు. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు కూడా. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోకి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయడానికి నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ధన్యవాదాలు.